మొన్నటి ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు, జన సైనికులు, ఆయన తమ్ముళ్ళు అని చెప్పబడేటువంటి వ్యక్తులంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, కొనిదెల పవన్ కళ్యాణ్ తాలూకా, పవనన్న తాలూకా అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ ప్రచారం చేశారు. వాళ్ళ బండ్లలో స్టిక్కర్, వాళ్ళ బండ్ల 2 వీలర్స్కి స్టిక్కర్ చేయించడము, కార్లకి స్టిక్కర్ చేయించుకోవడం మనం చూసాం. వాటిని పోలీసులు చాలా చోట్ల ఈ రకంగా నెంబర్ ప్లేట్ లేకుండా ఈ రకంగా వేస్తే మాత్రం ఎవరి తాలూకా అని చూడమని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చా స్టిక్కర్స్ తీసేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ రకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు కదా, దానికి సంబంధించి కౌంటర్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏంటి ఆ చర్చ అంటే, పిఠాపురంలో ఒక గొడవ జరిగింది. అది ఎవరికి కమిషనర్, పిఠాపురం కమిషనర్, అదేవిధంగా డిఈకి సంబంధించిన ఒక గొడవ జరిగింది. ఆ గొడవకి సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యే అధికారుల తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి అధికారుల తాలూకా అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు పెట్టి మీకు ఆ వీడియోలు కూడా ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడండి. పట్టుకుంటున్నారు. ఎందుకు ఈ గొడవ జరిగిందంటే, కొన్ని అంశాలకు సంబంధించి అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు పిఠాపురంలో. అక్కడ కొన్ని అంశాలకు సంబంధించి ఒక కార్పొరేటర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఎవరిని? కమిషనర్ని అడిగాడు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు ఎవరు చూసుకుంటున్నారు, వాటి పరిస్థితి ఏంటి, అదేవిధంగా పలు అంశాలకు సంబంధించి అంటే పనులకు సంబంధించి, మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పనులకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు ఆయన అడిగినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పాడంటే, మా పరిధిలో ఉన్నంతవరకు మేము చేస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు ఇప్పుడు ఎవరైతే డీజీ ఉన్నారో భవానీ శంకర్, ఈ భవానీ శంకర్ అనేటువంటి వ్యక్తి సెలవులో వెళ్ళిపోయాడు. సో మళ్ళీ కోర్టు ఆర్డర్ ద్వారా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన అందుబాటులో లేడు. అందుబాటులో లేకపోవడంతో ఈఈతో మాట్లాడి వారితో సంతకాలు తీసుకొని మేము పనులు చేస్తూ ఉన్నాం, ఈయన అందుబాటులో లేడని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తే, ఎవరైతే కనకరావు, మున్సిపల్ కమిషనర్ కనకరావు ఎవరైతే ఆరోపణలు చేస్తే భవానీ శంకర్ మీద, ఈ భవానీ శంకర్కి అక్కడికి వచ్చి ఈయన చెప్పేటువంటి కూడా అబద్ధాలు, నేను ఈయన చేస్తున్నటువంటి అరాచకాలకు, అక్రమాలకు సపోర్ట్ చేయడం లేదని నా మీద ఈ రకంగా ఆరోపణలు చేస్తా ఉన్నాడని చెప్పి మాట పెరిగింది. ఈ పెరిగినప్పుడు ఆ మాట పెరగడం కాస్త కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఆ రకంగా ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్న పరిస్థితి. వీటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పై అధికారులు అయితే విచారణ చేపట్టారు. ప్రస్తుతానికైతే భవానీ శంకర్, ఈ డిఈ ఉన్నాడు కదా, ఆయన్ని సస్పెండ్ అయితే చేయడం జరిగింది. సో ఇది అక్కడ జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ఆ వీడియోలన్నీ కూడా పెట్టి ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే అధికారుల తాలూకా అని చెప్పి కొంతమంది బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది విషయం.